పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, అగో వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీ షాక్ ఇచ్చింది. అంటే ఆల్రెడీ వాళ్ళు కోర్టుకు పోయారు కదా, కోర్టులో కేసు నడుస్తుంది కదా, మళ్ళీ ఇప్పుడు కొత్తగా షాక్ ఏంది అనుకుంటారా? ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారట అంటే ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ వాళ్ళతోని టచ్లోకి రావడానికి ట్రై చేస్తారట. ఆల్రెడీ కడియం శ్రీహరి మొన్న అసెంబ్లీలో మాట్లాడిరు, లాబీలలో మనం చూసినాం కదా. ఆయన రాజీనామా చేస్తా అన్నాడట. చేస్తా అంటే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారట, రాజీనామా చేసేంత వరకే పరిస్థితులు మన చేతిలో ఉంటాయి, రాజీనామా చేసిన తర్వాత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగితే కనుక పరిస్థితులు మన చేతుల్లో ఉండవు, కాబట్టి నువ్వు రాజీనామా చెయ్యొద్దు అని అన్నాడట కడియం శ్రీహరి గారిని. అట్లనే గతంలో దానం నాగేందర్ గారు కూడా చెప్పిర్రు ఇదే, మీరు ఎప్పుడు రాజీనామా చేస్తారు, ఆ స్పీకర్ పిలిచి సంజాయిషి అడుగుతున్నారు, పార్టీ మారిర్రు అనే కేసు ఉంది కదా, ఇవన్నీ ఎదుర్కొంటున్నారు కదా, మీరు ఏంది అని రిపోర్టర్లు అడిగితే ఏమన్నాడంటే, నేను రాజీనామా చేసే విషయం రేవంత్ గారి చేతులలో ఉంది అన్నాడు. ఆ రోజు ఏమనుకున్నారు అందరూ, రేవంత్ గారి చేతులలో ఉంది అంటే ఏదో మాట్లాడిండు అనుకున్నారు. కానీ కడియం మాట్లాడిన తర్వాత క్లారిటీ వచ్చింది అందరికీ. అంటే వీళ్ళు రాజీనామా చేస్తాము అని అంటే రేవంత్ రెడ్డి మాత్రము వద్దు అని చెప్తున్నాడు. ఎందుకు, బయటికి మస్తు మాట్లాడవచ్చు, బయటికి మస్తు మేము ఉప ఎన్నిక రానియ్యిర్రి, మేము గెలుస్తాం, మొత్తం గెలుస్తాము, అది ఇది అన్నలేక మాట్లాడుతున్నారు. కానీ లోపల అట్లేం లేదు. కేసీఆర్ రంగంలోకి దిగితే కనుక పరిస్థితులు తలకిందులు అవుతాయి అని భయపడుతున్నారు. అయితే దీనికి బీఆర్ఎస్ షాక్ ఇవ్వడానికి సంబంధం ఏంది అంటే, మిగతా 8 మంది కూడా ఉన్నారు కదా, ఆ 8 మంది కూడా చాలా సందర్భాలలో, రకరకాల సందర్భాలలో, ఇప్పుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఉన్నాడు అనుకోండి, ఆయన ఏం చేసిండు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. ఫ్లెక్సీలల్లో, వాళ్ళ నియోజకవర్గంలో ఫ్లెక్సీలల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నా ఫోటో వాడుతున్నారు, నేనేమో బీఆర్ఎస్ ఎమ్మెల్యేను, కాంగ్రెస్ వాళ్ళేమో నా ఫ్లెక్సీ వాడుతుర్రు, ఎట్లా వాడతారు అని కంప్లైంట్ ఇచ్చిండు. ఇక ఇంకో ఎమ్మెల్యే ఏమో నా ఇంట్లో కేసీఆర్ ఫోటోనే ఉంది ఈ రోజు వరకు అని మాట్లాడుతుర్రు. ఎందుకు మాట్లాడుతుర్రు ఇది అంటే అనర్హతని తప్పించుకోవడం కోసం. అయితే రేవంత్ రెడ్డి గారు కూడా మీది నుంచి ఏమంటుండు, గతంలో ఏం జరిగింది ఇప్పుడు కూడా గట్లనే జరుగుతుంది, అంతకుముందు ఉన్నదే ఇప్పుడైతుంది అన్నలేక బయటికి మాట్లాడుతుర్రు. కానీ ఒకవేళ అక్కడ అనర్హత పడితే కనుక ఇబ్బంది అవుతుంది అనేది రేవంత్ రెడ్డి గారితో సహా పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. అందుకోసం ఈ మధ్య ఏం చేస్తున్నారట, కొంతమంది ఎమ్మెల్యేలు మళ్ళీ ఎట్లయినా సరే, ఎట్లా ఇప్పటివరకు అది తేలలే వాళ్ళ మీద అనర్హత వల్లే, మేము మళ్ళీ బీఆర్ఎస్లోకి వస్తాము అని మెల్లగా స్టార్ట్ చేసిరట, మేము బీఆర్ఎస్ పార్టీలో చేరుతామన్న లెక్క. ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం మీద కూడా విపరీతమైనటువంటి వ్యతిరేకత పెరుగుతుంది, రోజు రోజుకి వ్యతిరేకత పెరుగుతుంది. ఆ వ్యతిరేకత పెరుగుతూ ఉంటే ఇప్పుడు నిన్నగాక మొన్న మనం చూసినాం కదా, నిరుద్యోగులు అశోక్ నగర్లో ఎంత పెద్ద గొడవైంది, లాఠీ చార్జ్ అయింది, బూతులు అన్నీ మనం కళ్ళ ముందే చూస్తున్నాం. ఇక వాళ్ళందరూ ఊరుకుంటారా? రేపు పొద్దున ఎన్నికలు వచ్చినప్పుడు ఊర్లలోకి పోయి నిరుద్యోగులు అందరూ చెప్పరు, ఊర్లలోకి పోయి కాంగ్రెస్ పార్టీకి ఓటయ్యొద్దు అనేది చెప్తారు కదా వాళ్ళు. ఆల్రెడీ వాళ్ళు అనౌన్స్ చేసిరు. ఎందుకంటే గతంలో ఎన్నికలు వచ్చినప్పుడు ఇదే నిరుద్యోగులు ఊర్లలోకి పోయి కాంగ్రెస్ పార్టీకి ఓటయ్యిర్రి, ఓటేస్తే మాలాంటి వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయని ఊరూరికి పోయి చెప్పొచ్చిరు, బస్సులు వేసుకొని పోయి చెప్పొచ్చిరు నిరుద్యోగులు. ఇవాళ అదే నిరుద్యోగులు మేము మళ్ళొక్కసారి ఊరూరికి పోయి కాంగ్రెస్ పార్టీకి ఓటయ్యొద్దు అని చెప్తాము అని అంటున్నారు. ఆల్రెడీ వాళ్ళు ప్రకటించారు, ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీని ఓడగొడితేనే మాకు ఉద్యోగాలు వస్తాయి అనే స్థాయికి వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పారు కదా, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చుడు కుదరదు అందరికీ అన్న లెక్క మాట్లాడారు. ఇప్పుడు 2 ఏళ్ల నుంచి సీఎం గారికి షాపింగ్ మాల్ ఓపెన్ చేసుకుంటానికి టైం ఉంటుంది, ఇంకో దానికి టైం ఉంటుంది, అన్నింటికి టైం ఉంటుంది, కానీ నిరుద్యోగులతో మాట్లాడటానికి టైం లేదు 2 ఏళ్లలో. సో వాళ్ళంతా చూస్తున్నారు. సో ఆ నిరుద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారు. మహిళలదేంది అది చూసినాం మనం. రైతుల పరిస్థితి ఏంది, ఇయ్యల్లటికి కూడా యూరియా కోసమని యూరియా కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తారు. రైతులు ముఖ్యంగా ఇబ్బందికి గురైన సెక్షన్ ఎవరన్నా ఉన్నారు అంటే అది మహిళలు, రైతులు, నిరుద్యోగులు. వీళ్ళంతా గరం మీద ఉన్నారు, ఎప్పుడు ఎన్నికలు వస్తే ఎప్పుడు చూసుకుందామన్న లెక్క. ఇక ఇట్లాంటి పరిస్థితులలో ఒకవేళ ఉప ఎన్నిక వస్తే ఇబ్బంది అవుతుంది కదా అని ఈ 10 మంది పార్టీ మారిన వాళ్ళు ఏం చేస్తున్నారట అంటే ఈ మధ్య ఇక ఎవరికి తెలిసిన వాళ్ళతో వాళ్ళు ప్రయత్నాలు మొదలు పెడుతున్నారట బీఆర్ఎస్ పార్టీ వాళ్ళతో. అయితే మొన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక మాట చెప్పిండు. ఏంది అంటే చాలామంది పార్టీ మారినోళ్ళు వాళ్ళు వీళ్ళు ఒకవేళ వస్తాము అని ఏమన్నా ఆశలు పెట్టుకున్నారో కానీ ఎట్టి పరిస్థితిలో మేము పార్టీ మారినోళ్ళను మళ్ళీ పార్టీలకి తీసుకునే అవకాశం ఉండదు. ఆ పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఆ ప్లేస్లు ఉన్నాయి కదా, ఇప్పుడు జగిత్యాల ఉందనుకోండి, జగిత్యాల నుంచి సంజయ్ గెలిచిండు, ఇప్పుడైనా కాంగ్రెస్ పార్టీలకు పోయిండు. అన్నే కదా జీవన్ రెడ్డి లొల్లంతా నడిచేది గాన్నే. జీవన్ రెడ్డి ఆయన ఎట్లా వస్తాడు, వచ్చి ఆయన నడిపిస్తున్నాడు, మేము నిన్న మొన్న రాకనే ఎవరి మీదనైతే ఫైట్ చేసినామో మళ్ళీ ఆయనని ఇలా పార్టీలకు తీసుకొని వచ్చి ఆయనే చేస్తున్నాడు, పదవులు ఇప్పిస్తున్నాడు, అంతే చేస్తున్నాడు, మా కార్యకర్తల్ని పట్టించుకుంటలేడు అనే లొల్లి జీవన్ రెడ్డిది ఎట్లా నడుస్తుంది మనం అంతా చూసినాం కదా జగిత్యాలలో. సో ఆడ సంజయ్
బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు. ఇప్పుడు అట్లాంటి చోట్ల ఇప్పుడు ఆయనే ఒక ఎగ్జాంపుల్ నేను అది చెప్పింది. ఇప్పుడు ఖైరతాబాద్ దానం నాగేందర్ ఉన్నాడు, స్టేషన్ గన్పూరు కడియం శ్రీహరి ఉన్నాడు. ఇట్లా ఈ నియోజకవర్గాలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలకు పోయిన 10 మంది ఎమ్మెల్యేల కాన్స్టిట్యున్సీలు ఏమున్నాయో ఆ కాన్స్టిట్యున్సీలలో కొత్తోళ్ళని ఎంకరేజ్ చేస్తాం, కొత్తోళ్ళకి అవకాశం కల్పిస్తాం. కానీ మళ్ళీ ఈ పార్టీ మారిపోయిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మేము పార్టీలోకి వస్తాము అంటే తీసుకునేది లేదు. ఇంకా వాళ్ళ గేట్లు క్లోజ్ అయిపోయినాయి. ఇది బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. వాళ్ళకి ఇక మళ్ళీ అవకాశం ఇవ్వం. ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, చాలా ఇబ్బందిలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మీ దారి మీరు చూసుకున్నప్పుడు మళ్ళా వస్తాము అని అంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వచ్చి 2 ఏళ్లలోనే విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. మళ్ళీ ఎన్నికలకు పోతే మేము ఆ పార్టీ నుంచి గెలమము అని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వస్తాము అంటే ఎట్టి పరిస్థితుల్లో తీసుకునేది లేదు. అక్కడ కొత్తోళ్ళకి అవకాశం ఇస్తాము, వాళ్ళని గెలిపించుకునే ప్రయత్నం చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో ఈ 10 మంది మారినటువంటి ఎమ్మెల్యేలను అక్కడున్న జనం కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఏ పార్టీలో గెలిచిర్రు, మీరు ఏ పార్టీ ఎమ్మెల్యే అంటే ఏ పార్టీ ఎమ్మెల్యేనో చెప్పుకునే పరిస్థితులలో కూడా లేరు. ఎమ్మెల్యే అనేటోడు ఎస్ నేను కాంగ్రెస్ పార్టీలో చేరినా, అభివృద్ధి కోసం చేరినానో లేకపోతే ఇంకో దానికోసం అని చేరినానో చెప్పుకునేంత ధైర్యం ఉండాలి. కానీ చాలా మంది ఎమ్మెల్యేలకి బీఆర్ఎస్లో గెలిచిర్రు, కాంగ్రెస్లో కొనసాగుతారు, లేదు మేము బీఆర్ఎస్లోనే ఉన్నాము అంటారు. ఇక జనం ఏమనుకుంటారు, అక్కడ ఉన్న జనం కూడా అనుకుంటారు కదా, అరే మా ఎమ్మెల్యేకి కొంత గింత కూడా ధైర్యం లేదు, ఏ పార్టీలో ఉన్నానో చెప్పుకునే ధైర్యం లేదు, మరి నేను ఏ పార్టీ వల్ల ఓటేసినా, నేను ఓటేసిందేమో ఒక పార్టీకి, ఆయన ఉన్నదేమో ఇంకో పార్టీలో, ఇవాళనేమో మళ్ళీ ఇంకో పార్టీ పేరు చెప్తుండు. ఇట్లా జనం కూడా ఆలోచిస్తారు కదా అక్కడ ఉన్నోళ్ళు. కాబట్టి ఎన్నికలు వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇదంతా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో అట్లా వాళ్ళు ఆ పార్టీ మారిన వాళ్ళందరూ కూడా మళ్ళీ మేము బీఆర్ఎస్లోకి వస్తాము అన్న లెక్క చర్చలు జరుపుతుర్రట. ఈ మధ్య కొంతమందితో చర్చలు జరిపితే ఎట్టి పరిస్థితుల్లో మేము పార్టీలోకి తీసుకునేది లేదు. ఇంకోటి అసలు అక్కడ ఉప ఎన్నిక జరుగుడు కూడా, జనరల్ ఎన్నికల వరకు కూడా కాదు, ఉప ఎన్నిక జరుగుడు కూడా ఖాయం. ఉప ఎన్నికలు వస్తాయి, ఖచ్చితంగా కోర్టులో వీళ్ళ మీద అనర్హత పడుతుంది. ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికలు వస్తే అక్కడ ఉన్నటువంటి వేరే వాళ్ళని పిక్ చేసుకొని మేము మా పార్టీ అభ్యర్థులుగా నిలబడతాం. ఇప్పుడు కావచ్చు, భవిష్యత్తులో కావచ్చు బీఆర్ఎస్ పార్టీలోకి వస్తాము అంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఇక గేట్లు క్లోజ్ అయిపోయినాయి. వాళ్ళ ఆశలు వదిలేసుకోవాలి, గేట్లు క్లోజ్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ పార్టీలోకి వస్తాం, లేకపోతే మేము ఇదే పార్టీలో ఉన్నాం, మేము ఇంకొకటి చేసినాము అంటే ఎట్టి పరిస్థితుల్లో పార్టీ నమ్మే అవకాశం లేదు వాళ్ళని అనేది చెప్తున్నారు. సో ఇక అట్లా చెప్పుడుతోనే వీళ్ళందరూ అరే మనం అనవసరంగా వచ్చిన మా కాంగ్రెస్ పార్టీలకు ఏమన్నా, ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే ఈ పార్టీలో ఉండి గెలిచే పరిస్థితి లేదు, ఆ పార్టీలకు పోతాము అంటేనేమో వాళ్ళు తీసుకునే పరిస్థితి లేదు. రెండింటికి చెడ్డ రేవడలేక తయారవుతున్నట్టున్నాం మనం. ఇంకో దిక్కు కాన్స్టిట్యున్సీలోనేమో జనాల దగ్గర నుంచి వ్యతిరేకత, జనాల దగ్గర నుంచి అసలు మేము ఏ పార్టీ వాళ్ళని ఓటేసినాం, మేము మీకు ఈ పార్టీ అని ఓటేస్తే మీరేమో ఆ పార్టీ అని చెప్పుకుంటున్నారు, పైగా కోర్టులలో ఇంకొక దగ్గర ఏమో లేదు మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పుకుంటున్నారు. ఇంత ధైర్యం లేకపోతే ఎట్లా అని జనం ఓపెన్గా మాట్లాడుకుంటున్నారు. మనం చాలా సందర్భాలలో జనాలు ఏం కాత్తి ఎన్నికలు అప్పుడు కదా మళ్ళా అప్పటి వరకు చూసుకుందాం తీ ఇట్లా ఉండొచ్చు. కానీ జనాలు ఇప్పుడు అట్లా లేరు, చాలా తెలివిగా ఉన్నారు. ఏం చేస్తున్నారు, ఏంది మా ఎమ్మెల్యే ఏంది, మేము ఏ పార్టీకి ఓటేసినాం, మా ఎమ్మెల్యే ఏ పార్టీతో ఉన్నాడు, ఏం నిధులు తీసుకొచ్చిండు, ఏం మాట్లాడిండు, అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నాడు, నియోజకవర్గం కోసం ఏం చేస్తున్నాడు, ఇవన్నీ చూస్తున్నారు. అన్నీ చూసి ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ ఓట్ల కోసం వచ్చినప్పుడు ఇగో ఇవన్నీ వీళ్ళు ఏమనుకుంటారంటే ప్రజాప్రతినిధులు మేము ఏం చెప్తే అది నమ్ముతారు జనాలు అనుకుంటారు. కానీ జనాలు అట్లేం లేరు, చాలా తెలివిగా ఉన్నారు. జనాలు కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఆ జనాల నుంచి కూడా క్లారిటీ వచ్చింది వాళ్ళకి. వచ్చిన తర్వాత ఇప్పుడు ఎటు కాకుండా పోయేటట్టున్నాము మేము అనే భయంలో ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అని ఇప్పుడు చాలామంది మాట్లాడుకుంటున్నారు.